ఆడపిల్ల. ఆడపిల్లను దేవుడు ఎవరికి ప్రసాదిస్తారో తెలుసా? చాలా ఓపిక ఉండి వాళ్ళను పెంచి పోషించి తనకి కన్యాదానం చేసేంత ఓపిక ఉంది అని అనుకునే వాళ్ళకే దేవుడు ఆడపిల్లలను ప్రసాదిస్తాడంట. అలాంటిది ఆ ఆడపిల్లకి కన్యాదానం చేయడం అనేది చాలా అదృష్టం. అలాంటి అదృష్టం అసలు కన్యాదానం ఎందుకు చేస్తారో తెలుసా? మన పుట్టింట్లో అయితే ఒక ఆడపిల్లకు ఎలాంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆత్మీయత అనేది లభిస్తాయో అదే విధంగా అత్తవారింట్లో కూడా అదే విధంగా ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేవి అన్ని రకాలుగా కనిపించాలనేదే ఈ కన్యాదానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆడపిల్లలను దేవుడు ఎవరికి ప్రసాదిస్తారో తెలుసా? ఎంతో ఓపిక ఉండి వాళ్ళని పెంచి పోషించి పెద్ద చేసి ఒక అయ్య చేతులు పెట్టగలిగేంత శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆడపిల్లలను దేవుడు ప్రసాదిస్తాడంట. అలాంటి వారు ఆ ఆడపిల్లను పెంచి పెద్ద చేసి కన్యాదానం చేయడం అనేది ఒక గొప్ప వరం. అసలు ఈ కన్యాదానం అనేది ఎందుకు చేస్తారో తెలుసా? ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగాలతో పెరుగుతుంది. అదే విధంగా అత్తవారింట్లో కూడా అంతే ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగాలు తనకి అంతే విధంగా లభించాలనేదే ఈ కన్యాదానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కన్యాదానం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అత్తవారింట్లో కూడా అంతే ఓపికతో సర్దుకుపోవడానికి, కలిసిపోవడానికి అనేది చాలా ధైర్యాన్ని కల్పిస్తుంది. కన్యాదానం చేసే అతను కన్యాదాత శుచీదేవిని పూజిస్తూ కన్యాదానం చేస్తాడు ఎంతో భక్తితో శ్రద్ధలతో. ఒక సుముహూర్తం దాకా ఒక వస్త్రాభరణాన్ని అడ్డుగా పెట్టి తన తర్వాత కన్యాదానం అనేది చేస్తాడు. బ్రహ్మలోకం నుంచి దిగివచ్చిన సువర్ణ సంపన్నురాలైన మా కన్యను లక్ష్మీదేవి లాగా భావించి కన్యాదానం చేస్తున్న తన అల్లుడి కాళ్ళను అల్లుడిని విష్ణు స్వరూపుడిగా భావించి కన్యాదాత తన కూతురికి కన్యాదానం అనేది చేస్తాడు. ఇది చేయడం అనేది ఎంతో పుణ్యకార్యంగా ఆ తండ్రి అని భావిస్తాడు.